వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని, పేదవానికి కూడు గూడు గుడ్డ కల్పించాలన్నదే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని, ఎన్టీఆర్ ఆశయాల సాధన లక్ష్యంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని టీడీపీ నేతలు పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్ని కులాలు, అన్ని మతాలు ఈ పార్టీలో ఉన్నాయి. ఒక కులమో ఒక మతం కోసం పుట్టిన పార్టీ కాదు ఇది. కేవలం పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళకి పట్టేడు అన్నం పెట్టాలన్న ఆలోచనతో ఎన్టీ రామారావు గారు పెట్టిన ఈ పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీ కోసం కష్టపడ్డ తీరు, అట్లాగే నారా లోకేష్ బాబు ఈ పార్టీ కోసం శ్రమిస్తున్న తీరు ఈ పార్టీకి ఆదర్శం. ఈ పార్టీకి రానున్న రోజుల్లో ఇప్పుడు 43 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు ఇంకా పైగా ఈ పార్టీ కేవలం బడుగు బలహీన వర్గాల కోసం పనిచేయాలని, ఈ పార్టీకి బడుగు బలహీన వర్గాలు అందరూ అండగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీలో 43 సంవత్సరాలు మరి ఒక మహిళగా, కార్యకర్తగా, మరి తెలుగుదేశం అభిమానిగా, ప్రతి ఒక్క రాజకీయ నాయకులు మరి అందరూ కూడా ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, అందరూ మహిళా అధ్యక్షులుగా అందరినీ సమపరుస్తూ మరి పేదవాళ్ళకి చేయూతనిచ్చే ఈ తెలుగుదేశం పార్టీ అంటే మహా సంతోషం. మరి ఆ రోజున అన్న ఎన్టీ రామారావు గారు మరి పేద ప్రజల కోసం ఈ పార్టీని స్థాపించడం జరిగింది. ఆ రోజుల్లో మహిళలంటే చులకన భావం. ఆ చులకన భావంలో ఏం చేస్తున్నారో కూడా తెలిసేది కాదు. రాజకీయ నాయకులు వస్తున్నారంటే దండాలు దశకాలు పెట్టడమే కానీ పార్టీ గురించి వివరణ చేసే విచారమే లేదు అప్పుడు. మరి ఆ రోజున నందమూరి అన్న ఎన్టీ రామారావు గారు మహిళలకి సగభాగం ఇచ్చి మమ్మల్ని అందరినీ ఆదుకున్నారు. జొన్న, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తెరిపించి అన్నదాతలను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసామిరెడ్డి కోరారు. శనివారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో పరిపాలనాధికారికి వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జొన్న నూర్పుళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయని, ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు వ్యాపారులు కొనుగోలు చేయకపోవటం వలన కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన చెందారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను తెరిపించి కౌలు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యురాలు ములకా శివకుమారి, పాల రైతు సంఘం నాయకురాలు ఏజెంట్ల తవిత పాల్గొన్నారు. డెల్టా ప్రాంతంలో జొన్న నూర్పిళ్ళు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరవకపోవటం వలన కౌలు రైతులు విపరీతంగా నష్టపోతున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్కి 3,421 రూపాయలు మద్దతు ధరగా నిర్ణయించింది. కానీ వ్యాపారులంతా కూడా సిండికేట్గా మారి 1,800, 1,900 రూపాయలకే కొనుగోలు చేయటం వలన ఒక్క క్వింటాల్కి 1,521 రూపాయలు నష్టపోతున్న పరిస్థితి. ఈ లెక్కను చూసేట్లయితే ఒక ఎకరానికి 25 క్వింటాలు జొన్నలు దిగుబడి వస్తుందనుకుంటే మొత్తం మీద దాదాపు 38,000 నుంచి 40,000 రూపాయలు కౌలు రైతులు నష్టపోతున్న పరిస్థితి. ధాన్యం ఏ విధంగా అయితే నష్టపోయిన పరిస్థితి ఉందో అదేవిధంగా నష్టపోకుండా ప్రభుత్వం ఈ జొన్న, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కౌలు రైతుల్ని కూడా ఆదుకోవాలని ఈరోజు సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ గారి ఆఫీసులో ఏవో గారికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున వినతి పత్రం ఇవ్వటం జరిగింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ ఆధ్వర్యంలో తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం వైభవంగా జరిగింది. ఐతానగర్లో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జెండాని ఆవిష్కరించి పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావుకు శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు ఈదర పూర్ణచంద్, నీటి సంఘం అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, నన్నపనేని సుధాకర్, డాక్టర్ ఆవుల చక్రవర్తి, కాకుమాన్ కనకరాంబాబు, వేమూరి గౌతమ్, అత్తోట శరత్, జొన్నకోటి సుధామాధవి, కన్నెగంటి మురళీకృష్ణ, నలుకుత్తి రమేష్, పోపు రామ్మోహన్ రావు, వసంతం అశోక్, కాకుమాన్ వెంకటేశ్వరరావు, కన్నెగంటి శివ తదితరులు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నందమూరి తారక రామారావు గారు ప్రారంభించి మరి ఒక విప్లవాత్మకమైన ధోరణిలో అధికారంలోకి తీసుకొచ్చి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ఏ కార్యక్రమం చేపట్టినా ఆయన ఒక వినూత్నమైన పద్ధతిలో ప్రజల కోసం పాటుపడిన మహా వ్యక్తి. అటువంటి మహా నాయకుడిని తలుచుకుంటూ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనందరం ఇక్కడ చేరటం, ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేసుకోవడం సంతోషంగా ఉంది. తెలుగుదేశం ఆరంభించి 44వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీకి ముందు, తెలుగుదేశం పార్టీకి తర్వాత అనే నానుడి తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందటంలో ఎంతో ముందుంది. మధ్యలో కొన్ని దుష్టశక్తులు వచ్చినా కానీ ఈ రాష్ట్రాన్ని పాడు చేసిన అదే తెలుగుదేశం ఈ పార్టీకి ఎందరో కార్యకర్తలు తన ఏ స్వార్థము చూసుకోకుండా, ఏ ఇది చూసుకోకుండా ఈరోజు ఈ పార్టీకి పనిచేస్తున్నారంటే ఈ పార్టీకి ఉన్న గుర్తింపు ఎటువంటిదో అందరూ తెలుసుకోవాలి. ఈ పార్టీకి ఇంత మెజార్టీ తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మొత్తానికి చేతులెత్తి దండం పెడుతూ వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విశ్వవిఖ్యాత నట సార్వ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు 1982వ సంవత్సరం మార్చి నెల 29వ తేదీన తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఆనాడు అన్న నందమూరి తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అనే నినాదంతో తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. గత 4 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల అభివృద్ధి ధ్యేయంగా అదే ఎజెండాతో పనిచేస్తూ తెలుగుదేశం పార్టీ ముందుకెళ్లడం జరుగుతుంది. వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో 30వ తేదీ ఆదివారం శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం నిర్వహిస్తున్నట్లు సేవా సమాఖ్య సభ్యులు తెలిపారు. విజయవాడకు చెందిన బ్రహ్మశ్రీ రాంపల్లి సుబ్రహ్మణ్య ప్రసాద్ శర్మచే పట్టణ మారిస్పేటలోని శ్రీ విద్యాశంకర భారతీ నృసింహ సదనం నందు 30వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సమాఖ్య సభ్యులు తెలిపారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని వారు పేర్కొన్నారు. ప్రజలు విరివిగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. రేపు ఆదివారం సాయంత్రం 5 గంటలకి తెనాల్లో గల నాదరపేటలోని అనుగోలు వారి వీధిలో విద్యాశంకర భారతీ నృసింహ సదనం నందు విశ్వావసునామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమం జరుగుతుంది. విజయవాడ వాస్తవ్యులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పూర్ణదీక్షాపరులు, జ్యోతిషరత్న శ్రీ రాంపల్లి సుబ్రహ్మణ్య ప్రసాద్ గారిచే పంచాంగ శ్రవణ కార్యక్రమం జరుగుతుంది. తెనాలిలోని దీవి లక్ష్మీ నరసింహాచార్యులు గారికి ఘన సన్మానం చేయటం జరుగుతుంది. రోజునామ సంవత్సర పంచాంగ శ్రవణం నందు రాంపల్లి ప్రసాద్ శర్మ గారే పంచాంగ శ్రవణం చేశారు. అప్పుడు మేము ఒక ప్రామిస్ చేశాము, వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య తన సొంత బిల్డింగులో విశ్వవసునామ సంవత్సరంలో పంచాంగ శ్రవణం చేస్తుంది అని. అది ఈరోజు మీ అందరి సహకారంతో సాకారం అయింది. దానికి మేము మీ అందరినీ అభినందిస్తున్నాము. ఇట్లాగే ఈ విశ్వవసునామ సంవత్సరం పంచాంగ శ్రవణం మన బిల్డింగులో మనం జరుపుకుంటున్నాం కాబట్టి అందరూ విశేషంగా అందరూ ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ మిక్కిలి ప్రార్థిస్తున్నాం. ఈ వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య వారు తెనాలి నాదరపేటలోని అనుగోలు వారి వీధి అనగా సంకావారి కొట్ల బజారు చివరగల విద్యాశంకర నృసింహ భారతి సేవా సదనమునందు విశ్వావసునామ సంవత్సర ఉగాది పురస్కారాన్ని పంచాంగ శ్రవణం చేస్తున్నారు. ఆ పంచాంగ శ్రవణాన్ని రాంపల్లి సుబ్రహ్మణ్య ప్రసాద్ శర్మ గారిచే పఠనం చేయబడుతుంది. కాబట్టి తెనాలి పట్టణంలోని పరిసర ప్రాంతంలోని బ్రాహ్మలు మరియు ఇతరులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి
దీన్ని సఫలీకృతం చేయవలసిందిగా కోరుతున్నాం. టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం స్థానిక 12వ వార్డులో ఘనంగా నిర్వహించారు. తొలుత తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం రాష్ట్ర ఐటీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి అన్న నందమూరి తారక రామారావు పేదవాడి ఆశలను నెరవేర్చడానికి పార్టీని స్థాపించిన దగ్గర నుండి ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని పార్టీని నిర్మించుకుంటూ అశేష ప్రజాదరణ చూరగొన్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఓ చరిత్రాత్మకం. యావత్ భారతావనిలోని అనేకమైన రాజకీయ మార్పులకు శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. ఈ గడ్డ మీద పుట్టడం తెలుగువాడిగా నాటికి నేటికి రేపటికి కూడా చిరస్థాయిగా తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలని తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని రాష్ట్ర ఐటీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క సూచనలతో 12వ వార్డులో జెండా ఆవిష్కరణ చేసుకోవడానికి కారణం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ చరిత్ర చూస్తే ఒకే ఒకటి నేను చెప్తాను. తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆవిర్భవించిందో అప్పుడు బడుగు బలహీన వర్గాలైనటువంటి వారందరూ కూడా రాజ్యాధికారాన్ని పొందారు. తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాలు కాదు, ఇంకా 43 సంవత్సరాలు వచ్చినా కానీ విరాజిల్లుతూనే ఉంటుంది. 1982 మార్చి 29వ తేదీన ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఈనాటి రోజున తెలుగుదేశం పార్టీని అనౌన్స్ చేసి తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అనే ఒక పిలుపుతో కోట్లాది మంది ప్రజలు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో తెలుగు జాతిని అవమానపరిచినటువంటి పరిస్థితుల్లో తెలుగు జాతి మొత్తం అప్రమత్తమై 9 నెలల్లోనే తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘన చరిత్ర ఈ తెలుగుదేశం పార్టీకి ఉంది. మరి 43 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు 44వ సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ. ఇప్పుడు ఒక చిన్న విరామం.